బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలిపించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం అయితే వేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారి అభిప్రాయం ఒక్కసారి అనుకుందాం. మొత్తం మీద పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి కార్యకర్తలు బీజేపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ ప్రతిఘటించడం జరిగింది. పోలీస్ భారీ వర్గాల మధ్య తప్పకుండా మేము ముట్టడిస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? దాడికి ప్రతి దాడి తప్పదు, ప్రతిఘటిస్తామని చెప్పి బీజేపీ శ్రేణులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఒకవైపు మీరు ముట్టడికి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అప్రదిష్ట పాలు చేయడానికి బీజేపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. మోడీ నేతృత్వంలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, వాళ్ళ ప్రమేయం లేదని. ఇలా వాళ్ళని ఏ విధంగా అయితే ఇన్ని రోజులు మానసిక క్షోభ గురి చేసిండ్రు, ఇన్ని రోజులు అవమానాలకు చేసినారు, దానికి నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడిస్తాం, బీజేపీ నాయకులను అడుగడుగు అడ్డుకుంటాం. పోలీసులు ఎంత అడ్డుపడ్డా, ఎవరు ఎడ్డుపడ్డా ఖచ్చితంగా బీజేపీ కార్యాలయం ముట్టడిస్తాం. వాళ్ళు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది. తప్పకుండా బీజేపీ కార్యకర్తలు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి కొద్దిసేపటి కిందమే వారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం. మేమేం చేతులు కట్టుకొని కూర్చోలేదు. వాళ్ళు దాడి చేస్తే మేము ప్రతిదాడి చేస్తాం, వాళ్ళ సంగతిని చూస్తాం. పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసి పిచ్చి పిచ్చి రెచ్చగొడితే ఊరుకున్నది లేదు. మాకు ఏ విధంగా తెలుసు, మరి 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇలా నిన్న మొన్న వచ్చిన పార్టీ, స్వాతంత్ర ఉద్యమంలో కానీ దాని తర్వాత కానీ మీ రోల్ ఏం లేదు. ఇలా దేశం కోసం త్యాగం చేసిన పార్టీ, దేశం కోసం ఆస్తుల్ని, జైలు జీవితాన్ని, ప్రాణాలని సైతం అర్పించిన కుటుంబాన్ని మీరు ఈ విధంగా వేధించడం సరికాదు. సో మొత్తం మీద చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం, వారి యొక్క సంగతి ఏందో తేలుస్తాం అనేటువంటి విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియోలో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.